చదివేస్తే ఉన్నమతి పోతుందంటారు. అట్లాగే డబ్బులు ఎక్కువైతే ఎలా ఖర్చు పెట్టేయాలో తెలియక ఏదో ఒకటి ఖర్చు పెట్టేస్తుంటారు కొంతమంది. ఇప్పుడు అపర కోటీశ్వరులు, కోట్లకి కోట్ల అధిపతులకి ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళ యొక్క మెంటాలిటీని క్యాష్ చేసుకోవడానికి ఎలన్ మాస్క్ అనే మరో కోటీశ్వరుడు కాబోయే ట్రిలియనీర్ సిద్ధపడ్డాడు. ఏదైతే తన స్పేస్ ఎక్స్ వాహనానికి సంబంధించి తాజాగా అంతరిక్షంలోకి స్పేస్ వాక్ నలుగురితో కలిసి స్పేస్ ఎక్స్ వెళ్ళింది. ఎలన్ మాస్క్కి సంబంధించినట్లు స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించేందుకు నలుగురు వ్యోమగాములను ఇంగిలోకి పంపింది. ఈ మేరకు ఫ్లోరిడాలో కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ దూసుకెళ్ళింది. ఈ మొత్తం మిషన్కి వ్యాపారవేత్త జేర్జ్ ఇసాక్మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా వాయుసేన మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్గా వ్యవహరిస్తున్నారు. వాళ్ళతో పాటుగా స్పేస్ ఎక్స్కి చెందిన మిషన్ ఇంజనీర్లు సారా గిల్లీ, అన్నా మెవోన్ ఉన్నారు. ఇది విజయవంతమైతే పోలారిస్ మిషన్లో మొదట మానవ సహిత యాత్రగా నిలుస్తుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ ఎక్స్ పరికరాలను వినియోగించారు. ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 27 చేపట్టాల్సి ఉన్న వాతావరణం అనుకూలించబడంతో వాయిదా పడింది. ఈ పోలారిస్ డాన్ మిషన్ కింద క్రూ డ్రాగన్ క్యాప్సుల్లో నలుగురు వ్యోమగాములు తక్కువ భూకక్షలోకి వెళ్తారు. మిషన్ సమయంలో వ్యోమగాములు కక్షలో 5 రోజులు గడుపుతారు. మిషన్ లాంచ్ 3వ రోజున ఇద్దరు వ్యోమగాములు క్యాప్సుల్ నుండి బయటకు వచ్చి 15-20 నిమిషాల సేపు స్పేస్ వాక్ చేస్తారు. వ్యోమగాములు స్పేస్ వాక్ చేసే మొదటి ప్రైవేట్ మిషన్ ఇదే. అదే సందర్భంలో అంతరిక్షంలో చిక్కుపోయిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎర్త్ టు స్పేస్ కాల్లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నట్టు కూడా ఈ సందర్భంగా నాసా ప్రకటించింది. అది పక్కన పెడితే వీళ్ళకి ఇప్పుడు ఆ స్పేస్ వాక్ చేస్తే ఏమైనా ఉరుగుతుందా? ఇదిగో ఈ ఇండస్ట్రియలిస్టు స్పేస్ వాక్ చేశాడని, అందుకని మనం వెళ్ళి ఆ సంస్థకు సంబంధించింది ఏమైనా కొంటామా? కాదు. వాళ్ళకి అదొక దురద. ఇప్పుడు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు మామూలుగా రోడ్డు పక్కన టిఫిన్ చేసేవాడు స్టార్ హోటల్కి వెళ్తాడు, స్టార్ హోటల్ ఇంకా 7 స్టార్కి వెళ్తాడు, లేదా విదేశాలకు వెళ్ళి తింటాడు. ఇట్లాగా సంథింగ్ ఏదో కొత్తదనం ఖర్చు పెట్టడానికి ఒక రీజన్ కావాలి. ఇప్పుడు అట్లాగే స్పేస్ వాక్ చేస్తే ఒరిగేది ఏంటంటే అది కూడా మేము చేసాము, ఇంత డబ్బులు ఉన్నాయి కాబట్టినే సాధ్యమైంది అనేటటువంటి ఒక ట్రెండ్ కోసం ఇక రాబోయేటటువంటి రోజుల్లో ఖర్చు పెట్టుకోవడానికి కోటీశ్వరులకు ఒక కొత్త పాయింట్ దొరికింది.